ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రజలంగా కూడి నీ సన్నిధిలో మరి మేము గడపడానికై మాకు ఇచ్చినటువంటి అనుకూలమైన సమయాన్ని బట్టి ఉన్నాను. సజీవులుగా మమ్మల్ని ఉంచినావు. ఇంతవరకు నీ కాపుదల భద్రతలు మమ్మల్ని నుంచి నువ్వు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ఉన్నాను. ప్రతి అననుకూలమైన కీడు ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించి భద్రపరుస్తూ వస్తున్న నీ ప్రేమంతటిని బట్టి ఉన్నాను. స్తోత్రాలు ప్రభావ. మరి నీ ప్రజలైనటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలందరూ కలిసి ఈ రీతిగా ప్రతి శనివారము ఈ రీతిగా మేమందరం కూడి నీ నామాన్ని మహిమపరచడానికి నీ సన్నిధిలో గడపడానికి మాకు అనుకూలపరిచిన ప్రభావ మరి పరిస్థితులన్నిటిని బట్టి ఉన్నాను. జూమ్లో మేమందరం కలిసి ప్రభావ మరి వాక్యము ద్వారా పాటల ద్వారా ప్రభావ మరి సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి ఉన్నారు. మా సమయం ఎంతో దీవెనకరంగా ఉంచండి. అయోగ్య దాసునటువంటి నన్ను కూడా మీ సెలవు చాటును మరుగుపరుచుకుని మీ ప్రజలమైన మాకు అవసరమైన తలంపులు దయచేయండి. పాటల్లో కూడా మీ సన్నిధి ఉంచండి. సమస్తముని నా మహిమార్థమే జరిగించుకోమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. ప్రభువైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తమ్ముడు స్టక్ అయినట్టుంది కొంచెం.
ఎఫ్రాయిం అన్న ఓకేనన్నా, అయిపోయిందా? ఓకే, మరొకసారి మనమందరం కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనస్తున్నాయి ఉన్నాను. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం మనతో పాటు ఎక్కువ మంది జాయిన్ అయితే బాగుంటుంది అని అనుకుంటూ వస్తాం, కానీ కొన్నిసార్లు ఆయా పరిస్థితులను బట్టి వారు జాయిన్ అవ్వలేరు. కానీ మనము మరి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు కనుక ఒక పాపి విషయమై అని చెప్పినాడు. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెను దేవుడు వెతుకుతూ వస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఒకవేళ ఈ లోకములో అనేక మంది తప్పిపోయినటువంటి వారి వలె వారు ఉన్నప్పటికీ, అంటే అనేక మంది దేవునితో ఉన్నప్పటికీ కూడా తప్పిపోయినటువంటి మనము దేవుడు వెతికేటువంటి లేక దేవుడు మనల్ని వెతకడానికి మన విషయమై దేవుడు పట్టింపు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు గనుక దానిని బట్టి దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. రండి, మన యొక్క మరి స్టడీ నిమిత్తమై, మన ధ్యానం నిమిత్తమై మనం తీసుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి మాటను మరొకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనైందును, అతడు నాకు కుమారుడై యుండును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మరి రాత్రి కాల సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మేమందరము కలిసి నీ వాక్యమును వినటానికై మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే జాయిన్ అయినారో వారందరిని బట్టి వందనాలు. ఇంకా జాయిన్ అవ్వటానికై మరి వారికి సమయం అనుకూలముగా లేదో వారిని మీరే దర్శించి మాతో కలిసి ఏకీభవించడానికి మీ కృపను అనుగ్రహించండి. అయోగ్యుడను ప్రభా, ఎన్నిక లేనటువంటి వాడను ప్రభా, మరి అనేకమైనటువంటి మరి ప్రభా మరి కలవరాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా నీవెంతైనా కృపగలిగిన దేవుడుగా నాతో ఉండి నన్ను బలపరుస్తూ వస్తున్నందుకే వందనాలు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని అనేటువంటి రీతిగా నన్ను బలపరుస్తూ వస్తున్నందుకే నేను స్తుతిస్తూ మా సమయాన్ని దీవెనకరంగా ఉంచమని, నన్ను మరొకసారి నీ యొక్క సిలువ చాటు నన్ను మరుగుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అంశమును గురించి గత వారములోనే మనము ప్రారంభించినాం. ఒక వారం అయ్యింది, ఇది 2వ వారం. గత వారములో మనము పోరాటంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. మనము ఈ పోరాటంలో ఉన్నప్పుడు వేటితో మనం పోరాడుతూ వస్తున్నాము అనే విషయాన్ని గురించి కొన్నిటిని మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఒకటి సాతానుతో పోరాటము, రెండవది లోకముతో పోరాటము, మూడవది శరీరముతో పోరాటము, నాలుగవది పాపముతో పోరాటము, ఐదవది మనుషులతో పోరాటము. కనుక ఈ పోరాటంలో ఉన్నటువంటి మన జీవితాలు చివరికి విజయము లేకపోతే జయము సాధించేటువంటి వారుగా మనం ఉండవలసినటువంటి వారు ఉన్నాం. కనుక పోరాటంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఒక విశ్వాసి లేకపోతే పోరాటంలో ఉన్నటువంటి ఒక మనుష్యుడు ఏ రీతిగా ఉండాలి అంటే, నేను గత వారమే ఒక భాగము చెప్పి 2వ భాగాన్ని వదిలేస్తున్నాను. ఆ 2వ భాగం ఏంటంటే, పోరాటంలో ఉండవలసినటువంటి వ్యక్తి సైనికుడుగా ఉండాలి. అందుకే
తిమోతితో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమనంటాడంటే, నీ జీవితంలో నేను ఇప్పటికే చాలా పోరాటాలు గుండా వెళ్తూ వచ్చినాను. నా జీవితం యొక్క చివరి అంకంలోనికి నేను వచ్చినాను. చివరి దినాలలో నేను ఉంటూ వస్తున్నాను గనుక నువ్వేం చేయాలంటే, నీవు కూడా పోరాటంలో ఉన్నావు గనుక నువ్వెలా ఉండాలి? రండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమని చెప్పినాడు? పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఏమని అంటాడంటే, నువ్వు మంచి సైనికుని వలె ఉండాలి అని చెప్పినాడు. అందుకే ఈ జయించే జీవితంలో మొట్టమొదటిది పోరాటంలో ఉన్నామన్న సంగతిని మనం ఎరగాలి. రెండవది, పోరాటంలో ఉన్నటువంటి నేను యుద్ధ భూమిలో ఉన్నామన్న సంగతిని గ్రహించాలి. యుద్ధ భూమిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే, సామాన్యమైన మనుషులు ఉండరు. అక్కడ యుద్ధ భూమిలో ఉండేది ఎవరంటే సైనికులు. సైనికులు మాత్రమే యుద్ధ భూమిలో ఉండేది. నేను కూడా పోతాను యుద్ధం చేద్దామంటే, సైనిక తర్ఫీదు లేకుండా, ఆర్మీలో నువ్వు సరైనటువంటి శిక్షణ లేకుండా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేవు. కారణం ఏంటంటే, ఆ ఈట ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఆ గన్ ఏ రీతిగా పట్టుకోవాలో తెలియదు, ఆ బాంబు ఏ రీతిగా వేయాలో మనకు తెలియదు. కనుక మన జీవితాల్లో మనము ఏం చేయాలి? మంచి సైనికుని వలె తర్ఫీదు పొందవలసినటువంటి వారముగా మనం ఉంటూ వస్తున్నాం. కారణం ఏంటంటే, మన ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా. బైబిల్లో చాలా చోట్ల ఈ మాటను మనం చూస్తూ వస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా. కనుక ఆ సైన్యములకు అధిపతి అంటే, సైన్యానికి అధిపతి అంటే కొంత సైన్యము అతని వెనకాల ఉంది కనుక ఆ సైన్యమునకు అధిపతి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. అందుకే ఇక్కడ చూస్తున్నాం, పరలోకంలో కూడా సైన్యం ఉందంట. పరలోకంలో సైన్యం ఉందంట. ఎంత సైన్యం అంట? సైన్యము రండి ఒకసారి చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అని చెప్పినాడు కదా. సేనా వ్యూహము కంటే అంటే ఒక్కొక్క సేన ఎంత చూపిస్తుందంట? 6,000 మందిని చూపిస్తున్నాయి. అనగా 12 సేనలు ఏం చూపిస్తున్నాయంటే దగ్గర 72,000 మంది సైనికులు అక్కడ ఉన్నారంట కదా. దేవునికి ఒక సైన్యం ఉంది. ఒక్కసారి అంటే ఏం చేస్తాడు కదా. అందుకే సైన్యానికి నాయకుడు ఉన్న వ్యక్తికి ఏదైనా హాని జరిగితే ఖచ్చితంగా సైన్యము అడ్డొచ్చి ప్రాణం ఇచ్చి ఆ సైనికుడు కాపాడుతుంది. కానీ మన సైన్యాధిపతి అటువంటి వాడు కాదు. మన సైన్యాధిపతి ఎటువంటి వాడు అంటే, మనకు హాని కలగకుండా ఆయన ముందు నిలబడినాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని సైతం మన కొరకు ఇచ్చినాడు. తన ప్రాణాన్ని అర్పించినాడు, ప్రాణాన్ని అప్పగించినాడు. అందుకే మన జీవితంలో ఈరోజు మనం సైనికులుగా ఉన్నాం. మనం చచ్చిపోతే మనం ఎక్కడ సైనికులు అవుతామండి? అందుకే మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయనలో మనలను బ్రతికించను చెప్తున్నట్టు. అర్థం ఏంటి? మనము చచ్చిపోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మనము మరణించాలి. కానీ దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఆయన మరణించినాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేపబడినాడు. ఇప్పటికీ మన పక్షమున విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ ఆయన ఎటువంటి వాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. జయించే వారంగా మన జీవితాలు ఉండాలంటే, విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, యవనస్తున్నటువంటి తిమోతితో అంటాడు, ఓ తిమోతి, నువ్వేం చేయాలి? క్రీస్తు యేసు యొక్క మంచి
సైనికుని వలె నీవు ఉండాలి అనే విషయాన్ని చెప్తూ వస్తున్నాడు. మంచి అనేటువంటి మాట ఏం చూపిస్తుందంటే నమ్మకత్వాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి మంచివాడు అన్నదానికి రుజువు ఏంటంటే అతడు నమ్మకమైనటువంటి వాడు అని చెప్పి. అందుకే ఎవరికైనా ఏదైనా పనప్ప చెప్పేటప్పుడు హూ ఇస్ ద బెస్ట్ అనేది చూస్తాం. అంటే ఎవరు మంచివాడు అనేటువంటి సంగతిని చూస్తాం. అంటే మంచిలో ఏముంటుందంటే నమ్మకత్వాన్ని చూపిస్తూ వస్తుంది. అందుకే బైబిల్లో కూడా చాలా చోట్ల ఈ మాట రాసినాడు. ఏమని రాసినాడంటే మంచి పరిచారకుడుగా, మంచి దాసుడుగా, మంచి గృహ నిర్వాహకునిగా, మంచి పేరు కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కనుక మన విషయంలో, మన కుటుంబంలో, మనం పనిచేసేటువంటి స్థలాల్లో, మన సంఘములో మన గురించి ఎటువంటి పేరుంది? మంచివాడు, మంచి పేరుంది, మంచి పరిచారకుడు, మంచి దాసుడు అని పిలువబడుతున్నామా? ఈ మంచి అనేటువంటి మాట నీ దగ్గర, నా దగ్గర ఉండగలిగితే మనం ప్రభు కొరకే మంచి సైనికులుగా మనము ఉండగలుగుతూ వస్తాం. అందుకే ఈ మంచి అనే మాట ఏం చూపిస్తుందంటే నమ్మకత్వాన్ని చూపిస్తుంది. ఎందులో నమ్మకం ఉండాలి మనము? రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 34వ అధ్యాయము 12వ వచనం మొదటి భాగంలో రాస్తాడు. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. నమ్మకము దేంట్లో ఉండాలి? మనం చేసే పనిలో ఉండాలి. మనం చేసే పని నమ్మకమైనదిగా ఉంటే మనం మంచి వారముగా పిలువబడతాం. మొదటిది పనిలో. 2వ మాట చూపిస్తానండి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. మరియు పనివారికిచ్చుటకు ఆ ద్రవ్యమును అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు. ఎందులో నమ్మకం ఉండాలి? డబ్బులో నమ్మకం ఉండాలి. నెంబర్ 1 పనిలో నమ్మకం ఉండాలి. నెంబర్ 2 డబ్బు దగ్గర నమ్మకం ఉండాలి. ఎవరైనా ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు, నీ దగ్గర నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నమ్మకంగా తీసుకొచ్చి ఆ మిగిలిన సొమ్మును అప్పు చెప్పాలి కదా. కొన్నిసార్లు తప్పుడు లెక్కలతో కూడినటువంటి వాటిని అప్పగిస్తాం. చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం కదా. చిన్నప్పుడు మీరు చేసేవాళ్ళే తెలియదు, నేను అలాగే చేసేవాడిని కదా. ఈ లెక్క ఆ లెక్క చెప్పి ఇచ్చిన డబ్బులు సరిపెట్టేసేవాడిని. నేను కావాల్సిన కొనుక్కునేవాడిని. అనేక సార్లు డబ్బు దగ్గర కూడా మనం ఏం చేస్తాం? నమ్మకమైనటువంటి వారంగా ఉంటాం. అందుకే మన జీవితాల్లో మంచి అనేటువంటి పేరు మన జీవితాల్లో పోగొట్టుకుంటూ వస్తాం. అందుకే నమ్మకమైన వారిగా ఉన్నామా లేదా అనేటువంటి సంగతిని ఒకసారి ఆలోచన చేద్దాం. సైనికుడు అంటే మంచి సైనికుడు. మంచి అన్న మాట ఏం చూపిస్తుంది? నమ్మకత్వం చూపిస్తుంది. అందుకే బైబిల్ కొందరు వ్యక్తులు ఉన్నారు, వారు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నారు. మొదటి వ్యక్తి ఎవరు? మోషే. మోషే ఎటువంటి వాడంట? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం రాస్తాడు. మోషే ఎటువంటి వాడంట? నమ్మకమైనటువంటి వాడని చెప్తూ వచ్చినాడు కదా. 2వ కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో ఎపఫ్రాతీతుని గురించి చెప్తాడు. ఏమన్నాడంటే ఎపఫ్రాతీతు నమ్మకమైన పరిచారకుడు చెప్పినాడు. ఎపఫ్రాతీతుని గురించి ఏం చెప్పినాడు? నమ్మకమైనటువంటి పరిచారకుడు కదా. మన జీవితాల్లో మన జీవితంలో ఎటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వారు ఉంటూ వస్తున్నాం. కొలసీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒనీసిము అనేటువంటి వ్యక్తిని గురించి రాస్తాడు. ఆయన నమ్మకమైన సహోదరుడు అని చెప్తూ వస్తున్నాడు కదా. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే, నమ్మకమైన పరిచారకుడు ఎపఫ్రాతీతు, నమ్మకమైన సహోదరుడు ఒనీసిము కదా. అందుకే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పనులు అప్పచెప్పాం. కారణం ఏంటంటే ఆ బ్రదర్ నమ్మకమైన వాడు కాదండి.
హీఈస్ నాట్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు కాదు. కనుక మన జీవితాల్లో ఏం చేస్తామంటే నమ్మకమైన సహోదరునిగా పిలువబడేటువంటి వారు ఉండాలి. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతితో ఏమంటే నా నమ్మకమైన కుమారుడు అని చెప్పినాడు. చూసారా, నమ్మకమైనటువంటి కుమారుడు. అందుకే ప్రతి యవనస్తునికి కూడా ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు, స్పిరిచువల్ ఫాదర్ ఖచ్చితంగా ఉంటాడు ఎక్కడో దగ్గర. అంటే ఆ ఆత్మీయ తండ్రి నీ గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే ఇతడు నాకు నమ్మకమైన కుమారుడు అని చెప్పి. అందుకే నువ్వెంత నువ్వెంత దూరంలో ఉన్నప్పుడు కూడా, నువ్వు ఆ సేవకునికి ఎంతో దూరంగా జీవిస్తున్నప్పుడు కూడా నిన్ను పదే పదే నీతో మాట్లాడుతుంటాడు. కారణం ఏంటంటే యు ఆర్ ద ఫెయిత్ఫుల్ సన్, నువ్వు నమ్మకమైన కుమారుడవు. ఈ నమ్మకత్వం మన జీవితాల్లో ఎంతైనా అవసరము అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటాడు ఆ 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతులు ఇచ్చినటువంటి ఆ యొక్క యజమానుడు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పినాడు. అంటే మన జీవితంలో మనకు అప్పగించిన పని విషయంలో కూడా మనం ఏ రీతి ఉండాలి? నమ్మకమైనటువంటి వారంగా మనం ఉండాలి. అనేక సార్లు మన జీవితాల్లో ఈ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటూ వస్తాం. కొన్నిసార్లు విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే భార్య దగ్గర భర్తకు నమ్మకం లేనటువంటి పరిస్థితి, భర్త దగ్గర భార్యకు నమ్మలేనటువంటి పరిస్థితులు, కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు నమ్మలేనటువంటి పరిస్థితులు. ఎంత విచారకరమైన పరిస్థితులు కదా. అందుకే ఆ నమ్మకత్వాన్ని, ఆ మంచి పేరును మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మనం ఎలా పిలువబడతాం? మంచి సైనికులుగా ఉంటాం. అందుకంటాడు నమ్మకమైన వారికంట దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడని. ఏమని చెప్తున్నాడు? నమ్మకమైన వారికి రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి మాట రాస్తాడు. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నమ్మకంగా ఉంటే దేవుడు కూడా బహుమానం ఇస్తాడు కదా. మనుషులు కాదు, మనుషులు ఒక్కోసారి మనం ఎంత నమ్మకంగా ఉన్నా కూడా మనల్ని నమ్మరు వాడు. అందుకే ఒనేసిమును గురించే కదా ఫినిహాస్తో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నువ్వు గతంలో నిజమే ఒనేసిము నమ్మకమైన వాడు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే నాతో పాటు ఉన్నాడో, ఎప్పుడైతే నాతో పాటు సహవాసం చేస్తున్నాడో అతని జీవితం మారింది, అతని బ్రతుకు మారింది. అందుకే ఇప్పుడు ఏమైనాడు? ఆ ఒనేసిము అనేటువంటి మనుషుడు ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు అని చెప్తూ వచ్చింది కదా. ఫిలోమోను పత్రికలో ఈ యొక్క ఒనేసిమును గురించి ఎన్నో సంగతులను తెలియచేస్తూ వస్తాడు. ఏమని అంటాడంటే, నువ్వు అప్పుడు అనుకోవచ్చు మేబీ ఆ టైంలో అతను నమ్మకంగా లేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చినాడో, ఎప్పుడైతే నాతో ఉన్నాడో, నాతో సహవాసం చేస్తూ వచ్చినాడో, అప్పటి నుండి ఒనేసిము ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఈ నమ్మకత్వాన్ని ఏ రీతిగా మన జీవితాల్లో కొనసాగిస్తూ వస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మంచి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం ఉండాలి. సైనికుని గురించి మనకు తెలుసు, సైనికుని యొక్క ఆయుధాల గురించి మనం విన్నాం. ఇంతకు ముందు కూడా నేను చెప్పినాను ఒకసారి ఆయుధాలు ధరించుకునేటను గురించి, ఎటువంటి ఆయుధాలు మనం ధరించుకోవాల విషయాలు కూడా మీకు ఇంతకు ముందు నేను ఆల్రెడీ వాటిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు జయించువాడు ఒక మంచి సైనికుని వలె ఉండాలి అనేటువంటి సంగతిలో మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, ఈ మంచి సైనికునికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? క్రీస్తు యేసు యొక్క సైనికుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? 5 లక్షణాలు మీ ముందుకు తీసుకొస్తాను. 5 క్వాలిటీస్. ఏంటవి? మొదటి లక్షణం రండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం
4వ వచనం, సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు. చూడండి, అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే సంతోష పెట్టే సైనికుడుగా ఉండాలి. ఎవరిని? దేవుణ్ణి. అంటే ఇక్కడ అన్నారు కదా, దండులో చేర్చుకున్నటువంటి యజమానికి మనం ఎలా ఉండాలి? ఏం చేయాలంట? సంతోష పెట్టాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చేసే పని, మనం చేసే పరిచర్య, మనం చేసే బోధ, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ఎవరిని సంతోషపెట్టడానికి? మనుషులను సంతోషపెట్టే రీతిగా చేస్తాం కదా. అనేక సార్లు మనుషులను సంతోషపెట్టే రీతిగానే అన్ని కూడా మనుషులు హౌ మచ్ నేను ఎంతవరకు వారికి సాటిస్ఫై చేసినాను, ఎంతవరకు వారికి సంతోషాన్ని ఇచ్చినా అని చెప్పి అనుకుంటాం, కానీ నేను ఎంతవరకు దేవునిని సంతోష పెట్టాను. ఈరోజు యాక్చువల్గా నేను ఒక అంశాన్ని గురించి ధ్యానించాలని ఆశపడ్డాను. అంటే ఇది ట్రోల్ చేసేద్దాం అనుకున్నాను. ఇది చేసేసి జయించువాడు పరదైసులో అనేటువంటి మాటను గురించి ధ్యానించాలనుకున్నాను. కానీ నేను దాని గురించి ధ్యానించడానికి నేను ఆలోచన చేసినప్పుడు దాని గురించి డిఫరెంట్ థాట్స్ వచ్చినాయి. అవి నేను 2-3 చోట్ల చూడడం, 2-3 చోట్ల విన్నప్పుడు ఒకరేమో ఒకలా చెప్తున్నారు, మరొకరు ఒకలా చెప్తున్నారు. ఆ పరదైసు అనేటువంటి ఆ సబ్జెక్ట్ మీద ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాని గురించి నేను కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమనుకుంటున్నానంటే, ఎవరో చెప్పింది నేను విని లేకపోతే ఎక్కడో చూసుకుని ఇది చేసేదానికంటే దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే, దేవుడు నాకు బయలుపరిస్తే, దేవుడు నాకు చూపిస్తే, దేవుడు వాటి విషయమై నాకు రివీల్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ దేవుని సంతోషపెట్టే పరిచయం. అందుకే ఆ టాపిక్ లోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అప్పటికే నేను కొంత సిద్ధపరుచుకున్నాను. సరే, ఏదో ఒకటి అంశం అది చెప్దాము అని అనుకున్నాను, కానీ ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే నేను చెప్పే అంశము దేవునికి అది పూర్తిగా సంతోష పెట్టేదిగా ఉండదేమో అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ తో నేను ఆ సబ్జెక్ట్ని ఈరోజు ఆఫ్ చేస్తున్నాను. లేకపోతే దాని గురించి ధ్యానించాలి. ప్రభు చిత్తం అయితే వచ్చే శనివారం దాని గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నేను పెట్టుకుంటూ వస్తున్నాను. అయినప్పుడు కూడా దేవుడు ఆ సమయము దేవుడు మనకు అనుగ్రహించేలాగా ప్రభు మనకు సహాయం చేయను. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ మంచి సైనికునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, దండులో చేర్చుకున్నటువంటి వ్యక్తికి ఏం చేయాలి? సంతోష పెట్టాలి. నేను ఒక మాట చెప్తా. ఎంతకాలం అయితే రక్షించబడి, ఎంతకాలం నుంచి పరిచర్య చేస్తూ, ఎంతకాలం నుంచి పరిచర్య మనం చేస్తున్నాం, ఎంతకాలం నుంచి దేవుని కొరకే మన బ్రతుకును కొనసాగిస్తున్నాం, ఎంతవరకు దేవుని మనం సంతోష పెట్టాం? ఎంత పర్సంటేజ్? 100%, 20%, 30%, 50%, అసలు 1% కూడా లేదని చెప్పొచ్చు. యజమానుడు, మన నాయకుడు, మన సైన్యములకు అధిపతి అగు యెహోవాను ఏం చేయాలి? మనము సంతోష పెట్టాలి. అక్కడ అదే చెప్తున్నాడు కదా. రండి, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. చూడండి ఎంత చక్కగా చెప్పినాడు. మనుషులను సంతోష పెట్టేది కాదు. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య అంతా కూడా మనుషులను సంతోష పెట్టేటువంటి సేవ. ఎంతకాలం సంతోష పెడతాం మనుషులను? వేల మంది, లక్షల మంది మా యొక్క సంఘంలో చేరిపోతున్నారండి.
మేము స్క్రీన్ల మీద ఎక్కడెక్కడో కదా ఆ స్థానిక సంఘాలు చెదరగొట్టేస్తున్నారు కొంతమంది. ఈయన ఈ ఈ బోధకుడి యొక్క సౌందర్యం, ఈ బోధకుడి యొక్క ఎఫెక్ట్స్, అతడు ఒక డిజిటల్ స్క్రీన్ పెట్టేసి ఆ స్క్రీన్ మీద వచ్చి సంఘంలో వాక్యం వినమని చెప్తున్నాడు ఆయన. ప్రేమను వాళ్ళరా, మనకి ఎటువంటి అవకాశము కలుసుకోవడానికి లేదు కనుక దేవుడి మాధ్యమాన్ని మనకి ఇచ్చాడు కనుక మనం చెప్పుకున్నాం. ఇది కూడా లైవ్లో చెప్పుకుంటున్నాం. అనకూడదు అని ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఎక్కడో హైదరాబాద్లో ఆయన బోధిస్తాడంట. మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చోట్ల సంఘాలు కట్టేసేసి అక్కడ స్క్రీన్ పెట్టేసి అక్కడ ఆయన వాక్యం చెప్పేస్తాడు. ఏమైపోయింది సంఘ దర్శనం? ఏమైపోయింది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, ఇవన్నీ ఎక్కడ ఏమైపోయాయి? అంటే ఈ దినాల్లో జరుగుతున్నటువంటి సేవా పరిచర్య, ఈ దినాల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా సైనికులు ఉండవలసినటువంటి వారు ఏం చేస్తున్నారు? మనుషులను సంతోషపెట్టి. చూడండి, నువ్వు 10,000 రూపాయలు కానుకిస్తే ఒక సెల్ఫీ తీసుకోవచ్చు. ఎవరితో? అది దైవసేవకుడితో. నేను పేరు చెప్పనులేండి. నువ్వు 1,00,000 రూపాయలు 30,000 ఇచ్చావు అనుకోండి, స్పాన్సర్డ్ బై ఎఫ్రాయిం అనకాపల్లి అని వస్తుంది. స్పాన్సర్డ్ బై. ఎవరిని సంతోష పెడుతున్నట్టు సేవ? బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు చేసేది ఏదైనా కానీ కుడి చేతితో చేస్తే ఎడం చేయికి తెలియకూడదు, ఎడం చేతితో చేస్తే కుడి చేయికి తెలియకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిదీ తెలిసిపోతుంది. అందుకే మనుషులకు సంతోష పెట్టేది కాదు, దేవునిని సంతోష పెట్టేది. హౌ ఈజ్ అవర్ లైఫ్స్? మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మనం ఎవరిని సంతోష పెడుతున్నామా సార్? ప్రియమైనటువంటి యవనస్తులారా, మీ జీవితాల్లో ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే కదా, కొన్నిసార్లు ప్రశ్న వేసుకుంటాం, నా భార్యను ఎంత మేరకు నేను సంతోష పెడుతున్నాను అని ఆలోచిస్తున్నాను, నా బిడ్డలు నేను ఎంతవరకు సంతోష పెడుతున్నాను అని ఆలోచన చేస్తూ వస్తున్నాను, నా కుటుంబాన్ని నేను ఏ రీతిగా సంతోష పెడుతున్నాను అనేటువంటి ప్రశ్న వేసుకున్నా కానీ దేవుని నేను ఎంత సంతోష పెడుతున్నాను, దేవునికి నా వలన సంతోషం కలుగుతుందా, దుఃఖిస్తున్నాడా? చూడండి, అందుకంటాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు. రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం లేక 6వ వచనం. మనుషులను సంతోషపెట్టు వారు చేసినట్లు లేక మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమనరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇష్టపూర్వకంగా చేయండి. మనుషులకు కనబడాలని కాదు. ఈరోజు మనల్ని పొగుడుతారు, అదే మనుషులు రేపు మనల్ని తిడతారు. తెలుసా? అన్నా నువ్వు చాలా బాగా సేవ చేస్తావన్నా, నువ్వు చాలా బాగా వాక్యం చెప్తావన్నా, నువ్వు వాక్యం చెప్తే వినాలనిపిస్తుందని చెప్తారు. ఎప్పుడైనా 4 గట్టి మాటలు చెప్పాను అనుకోండి, మాకు ఇలాంటి సేవకుడు వద్దని చెప్పేస్తాడు కదా. నా మీద అదే జరుగుతుంది, కొన్నిసార్లు అవే జరుగుతాయి. ఈ సేవకుడు వద్దండి మాకు, ఎందుకు? ఉన్నది ఉన్నట్టు చెప్తే. అందుకే మన జీవితాల్లో ఎటువంటి బోధ కావాలంట? మన చెవులు ఎలా ఉండకూడదంట? దురద చెవులుగా ఉండకూడదంట. చూద్దామనండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మూడవ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏమది? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. చూడండి, వ్యభిచారం చేస్తున్నవాడిని, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు అని హెచ్చరిస్తే ఏమైతే చెప్పండి? సహించరు. ఏం చేస్తారు? దేనికైనా వర్తిస్తారు, దేనికైనా కదా. ప్రియమైనటువంటి వారు,
దేవుని వాక్యం మనల్ని ఖండిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏమన్నాడట? కల్పన కథల వైపు, కల్పన కథల వైపు తిరుగు కాలము. కల్పన కథలు, ఏదో పెట్టే కథలు, 4 కథలు చెప్పేస్తే చక్కగా హాయిగా జోలపాట పాడినట్టు వినేసి హాయిగా నిద్రపోయి, అమ్మయ్యా 4 నవ్వించేసాడు, 4 మంచిగా చెప్పేసినాడు, గట్టిగా అరిచేసాడు, అయిపోయింది, మెసేజ్ అయిపోయింది చెప్పాను. కాదు. మన జీవితాలు దేవునిని సంతోష పెట్టేటువంటి సేవ. మీకు ఒక విషయం చెప్తాను. 2 రోజుల నుంచి పెనుగులు ఆడుతున్నాను. రేపు సండే వర్తమానం ఏంటాను. ఎందుకు? చాలా నా దగ్గర మెటీరియల్, నా పక్కన ఉన్నాయి, చాలా మెటీరియల్ ఉంది, అంశం ఉంది. దాని గురించి ధ్యానించడానికి నా మైండ్ సరిగా, అంటే ఏంటి, ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పేద్దాం, ఏదో ఒకటి సండే గడిచిపోతుంది అని చెప్పేస్తే ఏమవుతుంది? అది నేను ఏదో మెప్పు కోసమో లేకపోతే ఇంకేదో చేయడం కాదు. దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి సేవ, దేవుని సంతోష పెట్టేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే బైబిల్ ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, రండి యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు కదా. నాలంటలు కొంతమంది ఉంటారు. ఎలాంటి అంటే వాక్యం చెప్పిన తర్వాత ఎలా ఉంది వాక్యం, నేను ఒకసారి అడుగుతాను నా భార్యని, ఎందుకంటే కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను. ఎందుకంటే నాకు మెసేజ్ ఎలా చెప్పానో నాకు తెలియకపోతే నేనేమైనా మార్పులు చేసుకున్నట్టు కుదరదు కదా. అందుకోసం కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. బయట వాళ్ళని అడిగితే మళ్ళీ వేరే ఉంటుంది కదా. అందుకే నా భార్యని అడుగుతాను. నా భార్య ఒక్కొక్కసారి ఏమంటుందంటే, అబ్బా ఈరోజు అంత మెసేజ్ మీది అంత లేదు, మంచిగా రాలేదు అని చెప్తారు. కొన్నిసార్లు ఈ మెసేజ్ చాలా చక్కగా వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మంచిగా వచ్చిందనేసరికి ఏమైపోతుంది, మళ్ళీ అదే మాట పదే పదే రావాలని కోరుకుంటాం. అంటే మనుష్యుల మెప్పును కోరుకుంటూ వస్తాం. హౌ మచ్ అంటే ఎంతవరకు దేవుడిని మనం సంతోష పెడుతున్నాం అనేటువంటి సంగతిని కూడా మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు. చూడండి 32వ అధ్యాయం యోబు గ్రంథంలో చూడండి, ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 32వ అధ్యాయం. ఇక్కడ ఈ మనుషుల మెప్పును గురించి ఒక డిఫరెంట్ వర్డ్ ఉపయోగించినాడు. ఏమని అంటాడంటే 32వ అధ్యాయం 21వ వచనం. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. చూసారా? ముఖస్థుతికై ఏం చేయను? బిరుదులు పెట్టను. అంటే ఏంటి? పొగడను అని చెప్పినాడు. అంటే మనుషుల చేత మెప్పు పొందడం, మనుషులను మెప్పించడం, మనుషుల యొక్క ఏమంటారు దాన్ని, పార్షియాలిటీని, అంటే మనుషుల యొక్క మరి వారు మన వైపు ఉండాలని కోరుకోవటం అనేది ఇది దేవునికి ఏమాత్రం ఇష్టమైంది కాదు. అందుకోసమే మన జీవితాల్లో సైనికుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే దేవునిని సంతోష పెట్టేటువంటి సైనికుడిగా ఉండాలి. అటువంటి సంతోష పెట్టేటువంటి సైనికునిగా మనం ఉన్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితాల్ని ప్రభుకి ఏం చేద్దాం? అప్పగించుకుందాం. నిజమే ప్రభా, నా జీవితంలో నేను సంతోష పెట్టేటువంటి పరిస్థితి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని ఏం చేయాలి? మీరు పరీక్షించుడి అని చెప్పినాడు. ప్రభుకి ఏది ఇష్టమో చూడండి. మన ఇష్టం కాదు, కొన్నిసార్లు మన ఇష్టమైన దాన్ని చూసుకుంటాం. ప్రభుకి ఏది ఇష్టమో అది చేయాలి. ప్రభు ఏది కోరుకున్నాడో అది చేయాలి. అది మనం చేయగలిగితే మన జీవితాలకి ఏమవుతుంది? ఆశ్రయం. మొదటిది సంతోష పెట్టే సైనికుడు. రెండవ మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలోనే ఈ 2వ మాటను చూడొచ్చు మనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
2వ అధ్యాయంలోనే తిమోతి చెప్తున్నాడు, అదే పౌలు చెప్తున్నాడు. ఏమనంటాడంటే 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. సైనికునికి ఉండవలసిన 2వ లక్షణం ఏంటంటే నియమం కలిగి ఉండాలి. అంటే నియమ ప్రకారం అన్నమాట ఏం చూపిస్తుందంటే క్రమశిక్షణ కావాలి. ఆరాధన ఎన్ని గంటలకు అయితే, నువ్వు ఎన్ని గంటలకు వెళ్తున్నావు ఆరాధనకి? 10 గంటలకు ఆరాధన అయితే ఎన్ని గంటలకు వెళ్తున్నావు కదా? ఒక్కోసారి నాకు కూడా, మా దగ్గర కూడా కొంతమంది అలాంటి వారు ఉన్నారు. లేటుగా వస్తారు, వచ్చి వెంటనే వాయిద్యాలు వాయించేస్తారు. వచ్చేసి కీబోర్డ్ కానీ, లేకపోతే ఖంజర్లు కానీ, తబలాలు. అసలు మా చిన్నప్పుడు లేటుగా వచ్చేవాడిని ఆరాధన కూడా చేయనిచ్చేవారు. స్టాప్ ఇట్ అనేవారు అంతే కదా. నియమం ఎక్కడుంది మనకు? అసలు ఎప్పుడు వస్తున్నామో, ఎప్పుడు వెళ్ళిపోతున్నామో, అసలు మందిరంలో స్థిరంగా కూర్చుంటాం? అసలు మందిరంలో కూర్చున్నామా? నియమం ఏంటి? 10 ఆజ్ఞలు ఏం చెప్తుంది? ఏమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని చెప్తున్నాడు. ఎలాగ ఆచరిస్తున్నాం? నియమ ప్రకారం మనం జీవిస్తున్నామా? సైనికుడు ఎలా ఉండాలి? చూడండి, సైనికుల గురించి నేను వింటూ వచ్చిన. ఏమనంటే ఆ సైనికులంట, వాళ్ళు రాత్రి ఎంత లేటుగా పడుకుంటారో వాళ్ళకి అనవసరం. ఎన్ని గంటలకు పడుకుంటారో వాళ్ళకి అనవసరం. కానీ మార్నింగ్ బెల్ కొడతారంట. బెల్ కొట్టిన దగ్గర నుంచి 5 నిమిషాలు టైం ఇస్తారంట. 5 మినిట్స్ 5 మినిట్స్ టైం ఇస్తే ఈ 5 నిమిషాలు ఏం చేయాలంటే వాడు వాష్రూమ్కి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, ఇంకేంటి అది యూనిఫామ్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, సాక్స్లు తగిలించుకోవాలి, షూ వేసుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి, గన్ పట్టుకోవాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలి. తెల్లవారు లేచి బ్రష్ చేయడమే చాలా కష్టం. తమ్ముడు ఒకళ్ళు అలా ఉన్నావేమో చూసుకో. నీ గురించే చెప్తున్నా తమ్ముడు. నువ్వే తెల్లవారు లేచి కదా, తెల్లవారు లేచి యవనస్తులకు ఉండేటువంటి జబ్బు ఏంటంటే అద్దం దగ్గరికి పోతారు. చెదిరిపోయిందేమో, జుట్టు చెదిరిపోయిందేమో, లేకపోతే మొబైల్ కదా. తెల్లవారు లేచి పొరపాటును కానీ మన తలగడ పక్కన కానీ మొబైల్ కనిపించకపోతే అమ్మ బాబాయ్ ఏమైపోయిందని చెప్పేసి ఇటు నేర్చుకుంది, అటు నేర్చుకుంది. ఏమైంది? మొబైల్ ఎక్కడ పెట్టావు? ఎవరు పెట్టారు? మమ్మీ ఎక్కడ పెట్టావు? ఒకళ్ళు భార్య ఉంటే భార్యని ఎక్కడ పెట్టావు చెప్పు. ఏం చేయాలి? తెల్లరిలాగా ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నావా? హౌ ఇస్ అవర్ ప్రేయర్ లైఫ్? అంటే ప్రేయర్ చేయడం అంటే మోకరించి 2 చేతులు జోడించి, నిజమే అలా చెయ్యాలి. కానీ ఒకవేళ నువ్వు పడక మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా లెగ్గానే ఒకళ్ళు మోకాళ్ళు వేయడానికి స్థలం లేకపోతే, కనీసం నువ్వు మంచం మీద కూర్చున్నా ఏం చేయాలి? యు మస్ట్ ప్రే. ఇది నియమం, ఇది నియమం, నియమం. అందుకే అన్నాడు యెహోషువ అన్నాడు, నీవు వాటిని ధ్యానించాలి, వాటిని బోధించాలి, వాటిని గైకొనాలి. ఎంత చక్కగా చెప్పినాడు. నువ్వు ధ్యానించాలి, వాటిని బోధించాలి, వాటిని గైకొనాలి. అంతేగాని ధ్యానించాలి, బోధించాలి, నేను మాత్రం చేయను అని అనుకోకూడదు. మన జీవితాలు, మన బ్రతుకుల్లో కూడా నియమము ప్రకారము పాటించాలి. నియమం పాటించే జట్టి అయిన వాడు అనగా సైనికుడు ఎలా ఉండాలి? హీ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ పాటించాలి. మనం రూల్స్ పాటించకపోతే ఏమైతుంది? మన జీవితంలో నియమముల్లో నుంచి మనము తప్పిపోతాం. క్రీస్తు నియమం ఏం చెప్తుంది తెలుసా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయానికి రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏం చెప్తుంది? ఒకని భారాలు ఒకడు భరించాలి. ఒకవేళ ఈ వారంలో మన జూమ్లోనే ఎవరైనా అన్న నాకు ఫీవర్గా ఉందన్న ప్రార్థన చేయండి అన్న చెప్పాడు,
కదా. ఒకవేళ చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు అడుగుతావు నువ్వు? నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే మళ్ళీ జూమ్లో కనిపిస్తావు అప్పుడు కాదు, మధ్యలోనే ఫోన్ చేశాడుగా, ఎలా ఉంది, తగ్గిందా కదా. ఒకసారి ఎప్పుడు శామ్ కూడా బాగాలేదు, బాగా అప్పుడు కొంచెం బాగా సిక్ అయినప్పుడు నేను కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంత ఆ పరిస్థితులు గుండా నేను కూడా వెళ్ళినాను, కొన్ని పరిస్థితులు ఇక్కడ చూస్తూ వచ్చినాను. అందుకే కొన్ని టాబ్లెట్స్ కూడా చెప్పినాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నియమం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకని భారం ఒకడు భరించడమే నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని యొక్క జీవితాన్ని చూపిస్తుంది. నిన్న ఎప్పుడో సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తున్నాను, తమిళనాడులో ఎక్కడ అనుకుంటాను. ఒక లేడీ కానిస్టేబుల్ రోడ్డు ప్రక్కన అన్కాన్షియస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మగవాళ్ళు ఇద్దరు ఎత్తుకుని వస్తే ఈ లేడీ కానిస్టేబుల్ భుజం మీద వేసుకుని ఆటో గురించి పిలిచి ఆ ఆటోలో కానీ లేకపోతే వెహికల్లో ఎక్కించడానికి పరుగు పెట్టింది, మోసింది భారం. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితాల్లో కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, నేను ఆ జీవితాల్లో ఏం చేయాలి? ఒకరి భారాలు అప్పుడు భరించాలి. వీఆర్ వన్ ఫ్యామిలీ, మనమందరం ఒకే కుటుంబంలో ఏం చేయాలి కదా. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనప్పుడు కూడా ఏం చేయాలి? ఒకరి భారాలు ఒకటి భరించాలి. ఇది క్రీస్తు నియమం. ఈ నియమం మన జీవితాల్లో చేయలేకపోతే మన జీవితాల్లో ఏమైతుంది? సైనికులుగా మనము దేవుని కొరకు ఉపయోగపడేటువంటి వారంగా ఉండం. కనుక ఏ రీతిగా దేవుని నియమాన్ని మనం పాటిస్తున్నాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ రీతిగా మన జీవితాల్లో ఉన్నాయి, ప్రభు కొరకే హౌ మచ్ వి స్ట్రిక్ట్, అంటే ఎంతగా స్ట్రిక్ట్ గా వాటిని మనం అమలు చేస్తున్నాం మన జీవితాల్లో కదా. ప్రభుత్వం చెప్తుంది, ఇదిగో మీకు ఇచ్చినటువంటి హక్కులలో మీకు ఇచ్చిన వాటిని మీరు అధిగమిస్తే మీకు శిక్ష ఉందని చెప్పినాడు. కానీ మన జీవితాలు కూడా దేవుడు మనకు కూడా హెచ్చరిస్తున్నాడు, మనకు ఏదైతే నియమించినాడు వాటిని మనం చేయలేకపోతే మనకు కూడా ఏముంది? అందుకే సైనికులు కూడా ఒకవేళ రూల్స్ వాళ్ళు అధిగమిస్తే దే ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, అంతే, సమస్య లేదు, ఇంకా నో ఎక్స్క్యూజ్. సైనికుడు కానీ ఏదైనా నియమాన్ని కానీ పాటించడంలో కానీ తప్పిపోతే మాత్రం తిరిగి మళ్ళీ సైనికుడిగా చేర్చుకునే అవకాశం లేదు. అతడి జీవితంలో తిరిగి మళ్ళీ ఎక్కడ ఉద్యోగం చేయడానికి కూడా పనికిరాడు. అంటే సైనికుడు కూడా లక్షణం ఏంటంటే పాటించే సైనికుడుగా ఉండాలి. నెంబర్ 1 సంతోష పెట్టే సైనికుడు, నెంబర్ 2 నియమం పాటించే సైనికుడు. నెంబర్ 3 రండి 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయము ద్వితీయోపదేశకాండానికి రండి. 9వ వచనం. నీ సేన శత్రువులతో యుద్ధముకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను. సైనికునికి ఉండవలసినటువంటి ఎన్నో లక్షణం ఇది? 3వ లక్షణం. ఏం కావాలి? ఏ దుష్కార్యము చేయకూడదు. దుష్కార్యము అనే మాట ఏం చెప్తుందంటే ఏ చెడుతనము చేయకూడదు, ఏ పాపము చేయకూడదు కదా. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పేసరికి తిమోతితో అన్న మాట ప్రకారం నేను కూడా అనుకోవచ్చు, నేను కూడా మంచి సైనికుడిని అనుకోవచ్చు. బట్ నీ దగ్గర నా దగ్గర పాపం ఉంటే మనము మంచి సైనికులము కానే కాదు. అందుకే ఏ దుష్కార్యము, ఏ పాపము ఏది చేయకూడదు మనం. అందుకే చాలా మంది చెడు నడత, చెడు ఏమంటారు, బ్యాడ్ క్యారెక్టర్ గాని ఒకవేళ గాని సైనికుడికి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆ బ్యాడ్ క్యారెక్టరే అతన్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడానికి కారణమవుతుంది. అంటే మన జీవితాల్లో కూడా అంతే. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల మనం ఉండాలంటే మన దగ్గర కూడా ఏముండాలి? గుడ్ క్యారెక్టర్ కావాలి,
మంచి ప్రవర్తన కలిగినటువంటి వారి వల్ల ఉండాలి. అందుకే ఏ దుష్కార్యము చేయని సైనికుడిగా ఉండాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? మన జీవితాల్లో మనం ఎలా సిద్ధపరచుకోవాలి? 4వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం. నీవు అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొని. ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన మనస్సును ఏం చేయాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనస్సు అనేక కోరికలతో కూడిందిగా ఉంటుంది. మన మనస్సు మంచిది కాదు. మన మనస్సు దేవునికి చోటివ్వదు. మన మనస్సు అస్థిరమైనది, చంచల స్వభావం కలిగినది. మన మనస్సు స్థిరమైనది కానే కాదు. అందుకే మన మనస్సును ఏం చేయాలి? మనము స్థిరపరచుకోవాలి. అందుకే అంటాడు ఎవరు? దావీదు ఏమంటాడు తెలుసా? చూడండి 51వ అధ్యాయం కీర్తనకు రండి. కీర్తన 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నేను మంచి సైనికుడిగా ఉండాలంటే ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలి. నేను ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలంటే నా మనస్సు నేనేం చేయాలి? భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. అందుకే నా మనస్సు భద్రంగా ఉండాలంటే నా మనస్సు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. అందుకే మన జీవితాల్లో, మన బ్రతుకులలో ఏం చేయాలి? మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనస్సు మాత్రమే కాదు. 4వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అంటే హృదయములో నుండి బయటకు వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుంది అని చెప్తూ, ఆ అపవిత్రపరిచేటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటకు వస్తే నీ హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి గనుక నువ్వు పాపానికి స్థానం ఇవ్వకుండానట్లు మన జీవితాలు ఏం చేయాలి? హృదయమును ఏం చేయమన్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకో. ఎందుకు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుకే దేవుని ప్రజలముగా మన మనస్సును భద్రం చేసుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. అందుకే మనలో మనం ఏం చేయాలి? ప్రభు కొరకే భద్రపరచుకోవాలి. బైబిల్ అందుకే స్పష్టంగా చెప్తుంది, ఈ లోక మాలిన్యము అంటకుండా. ఎందుకు? లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడము, ఇవి మన జీవితాల్లో ఏదో విధముగా ఏదో రీతిగా మన జీవితాల్లో ప్రవేశించేది. అందుకే గత వారం కూడా మనం ధ్యానించాం. పోరాడుతూ వస్తున్నాం, లోకంతో పోరాడుతున్నాం, సాతానుతో పోరాడుతున్నాం, శరీరంతో పోరాడుతున్నాం, పాపముతో పోరాడుతున్నాం. అందుకే ఈ పోరాటంలో మన మనస్సును, మన హృదయాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఏమన్నారు తెలుసా? 1 తిమోతికి రాసిన పత్రికలో ఒక చక్కటి మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏమన్నట్టాడంటే, ఓ తిమోతి, ఓ యవనస్తుడైన తిమోతి, నీ జీవితంలో ఎలా ఉండాలి నువ్వు? రండి 5వ అధ్యాయం, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మధ్యలో రాస్తాడు, పరుల పాపములలో పాలివాడై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకునము. పరుల పాపములు నువ్వేం చేయద్దు? పాలివాడవద్దు. పరులు పాపం చేస్తున్నాడు, వాడితో నువ్వు పాలివాడవద్దు, వాళ్ళకి వేరుగా ఉండు. తిమోతితో ఎంతో స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. దేవుని ప్రజలముగా, యవనస్తులముగా, క్రీస్తు కొరకే మంచి సైనికుని వలె మన జీవితాల్లో ఏ దుష్కార్యము, చెడుతనము చేయనటువంటి సైనికులుగా మనం ఉండాలి కదా.
ఇక్కడైతే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. చెడుతనము చేయని సైనికునిగా ఉండాలి. మనం ఉన్నామా? 3 విషయాలు చెప్పినాను ఇప్పుడు దాకా. సంతోషపెట్టే సైనికులుగా, నియమం పాటించే సైనికులుగా, దుష్కార్యము చేయని సైనికులుగా. చివరిలో మిమ్మల్ని అడుగుతాను, 4వ మాట, సైనికునికి ఉండవలసిన 4వ లక్షణం. రండి, లూకాసు వార్త 3వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. సైనికునికి ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి. దేని విషయంలోనే అవ్వచ్చు, దేని విషయంలోనే అవ్వచ్చు. తృప్తి లేని జీవితమే క్రైస్తవ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. తృప్తి కలిగి ఉండాలి అన్నిటిలో. వాట్ ఎవర్ దేవుడు ఏది నీకేమిచ్చినాడో వాటన్నిటిని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించు. బియాండ్ దట్, దానికి వేరుగా నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని కలిగి ఉండి వాటిని బట్టి తృప్తి పొందాలని అనుకుంటే నీ నా జీవితానికి నష్టం. అంత మాత్రమే కాదు, మనము జయించే వారు ఉండలేము, మంచి సైనికుని వలె మనము జీవించలేము. అందుకే మన జీవితాలు ఏం కావాలి? తృప్తి కలిగి ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే సొలొమోన్ ఏమనంటాడంటే నాకు కొంచెం ఉంటే చాలా చెప్పినాడు. చూడండి, 15వ అధ్యాయం సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంటే మేలు. చాలయ్యా, చిన్న ఇల్లు ఇచ్చావు, వందనాలయ్యా అని చెప్పాలి కదా. డూప్లెక్స్ హౌస్ లేదని చెప్పి కోరుకోవద్దు. నిజమే, దేవుడు నీకు ఇస్తే, నేనంటాను, లోకంలో జరిగే 2 విషయాలు చెప్తాను. కొంతమంది వారి దగ్గర లేక వారు ఆనందించలేకపోతున్నారు కదా. వారి దగ్గర లేదు, అందుకే అనుభవించలేకపోతున్నారు, ఆనందించలేకపోతున్నారు. మరికొంతమందికి ఉన్నా కూడా అనుభవించలేకపోతున్నారు. ఎస్పెషల్లీ చాలా మంది ఈ ఫైనాన్షియల్ విషయాలు, అంటే డబ్బు దగ్గర ఏమంటారు దాన్ని, ఈ పిసినారితనం, అంటే లోభం, డబ్బును దాచుకోవాలి అనేటువంటి దృక్పథంతో సరైన తిండి తినరు, సరైన వస్త్రాలు వేసుకోరు, కంఫర్టబుల్ లైఫ్ అనుభవించరండి. నేను అంటాను, అంటే చాలా ఆపోజిట్. నేను చాలా వరకు ఎందుకు ఆపోజిట్ అంటే అలాగని చెప్పి లగ్జరియస్ లైఫ్ అనుభవించమని నేను అంటాం లేదు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించమని అనట్లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవించు, తృప్తిగా ఉండు. మంచి జీతం ఇచ్చినాడా, అన్ని వస్తువులు కనుక్కొని తీసుకుంటారా, వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు. కానీ ఏదైతే నువ్వు కొనుక్కో, క్వాలిటీ వస్తువు కొనుక్కో, మంచి నీకు ఉపయోగపడే వస్తువు కొనుక్కో. ఏదైనా ఒకవేళ మరి ఈ వేటినైనా తినే వస్తువులు కొనుక్కొని కూడా మంచిగా ఉండేవి, పాడైపోయినవి కాదు, మంచి కొనుక్కో, మంచిగా వాటిని బట్టి తృప్తి కలిగి జీవించు. అంతేగాని బియాండ్ దట్, దానికి వేరుగా ఉండి మన జీవితాల్లో ఈ తృప్తిని పోగొట్టుకోవద్దు. మన జీవితాలు, బైబిల్ ఒక మాట చెప్తున్నాడు, నీ దేవుడే యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేది తక్కువ చేయడు. మనం మెరుగక ఏం చేస్తున్నాం? తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ వస్తాం. సొలొమోను జీవితం ఎంత భయంకరమైన జీవితం అండి.
దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, ఆనందంగా ఉండొచ్చు కదా. కొన్ని వందల మంది ఉపపత్నులను, కొన్ని వందల మంది భార్యలను పెళ్లి చేసుకుంటే చివరికి అతని ముగింపు ఏమైపోయింది? అతని భార్యలు అతన్ని త్రిప్పివేస్తున్నారంట. చూసారా? ఈ యొక్క తృప్తి లేనటువంటి జీవితము మన ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే తిమోతితో పౌలు ఒక మాట చెప్తున్నాడు. రండి ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయానికి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. ఏమన్నాడు? అన్న వస్త్రాలు కలిగి దేవుడు మనకిచ్చిన వాటితో ఏం చేయాలి? తృప్తి కలిగి జీవించు. తృప్తి కలిగి జీవించు కదా. ప్రియమైన వాళ్ళరా, మీ జీవితాల్లో ఎందుకు ఇప్పటికీ ఒకటి ఆలోచిస్తున్నాం? అయ్యో ఇది ఎందుకు నాకు లేదు, నేను ఎందుకు సంపాదించుకోలేకపోయాను చెప్పి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే కారు కొనుక్కోవాలనుకుంటాం కొంతమంది. దేవుడు మంచి బైక్ ఇస్తాడు, కానీ కారు ఉండాలి కదా. అంటే నిజమే, దేవుడు ఇస్తే డోంట్ లూజ్ ఇట్, అంటే దాన్ని వదులుకోవద్దు. అంతేగాని అప్పులు చేసి కొనేసి తర్వాత అప్పులు తీర్చకపోవడం చాలా ఇబ్బందికరం. అందుకే ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉంటాం కదా. ఒకవేళ ఏదైనా వస్తువు కావాలనుకున్నాం అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ, అది నీకు ఖచ్చితంగా అవసరం అనుకోండి, దేవుడిని అడుగు, ప్రభా నాకు ఈ వస్తువు దయచేయి. దైవజనుడు భక్సింగ్ అంకుల్ కూడా తన జీవితంలో ఏది కావాలన్నా కూడా దేవుణ్ణి అడిగాడు. ఏది కావాలన్న దేవుణ్ణి అడిగాడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన. రెండోది, దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసం కలిగిన వాడు కదా. మనందరికీ తెలుసు ఆయన గురించి సాక్ష్యం. ఒక ఆయనకి పంపించినాడంట ఒక సేవకుడిని, తర్ఫీదులో ఉన్న సేవకుడిని. నువ్వు వెళ్ళి ఇగో సో అండ్ సో ప్లేస్కి నాకు టికెట్ బుక్ చేసుకుంటా అని చెప్పి స్టేషన్కి వెళ్ళి అని చెప్పేసాను. ఈ సేవకుడు చూస్తున్నాడంట, డబ్బులు ఇస్తాడేమో ఏం చెప్పి అని చూస్తున్నాడు. ఎంతకి ఇవ్వట్లేదంట. చెప్పండి, ఎల్లు నిన్నే వెళ్ళమని చెప్పాను కదా అన్న. ఈ సేవకుడి దగ్గర డబ్బులు లేవు. వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి కౌంటర్లో నిలబడ్డాడంట. డబ్బులు లేకుండా నిలబడిన తర్వాత ముందుకు వెళ్తున్నాడంట. ముందుకు వెళ్తున్నాడు, ఆ కౌంటర్ దగ్గరికి వచ్చేస్తుందంట. దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకొక ఇద్దరు దాటిపోతే, ఒక ఇద్దరు వెళ్ళిపోతే నెక్స్ట్ ఈయనే. ముందున ఒక్కడే ఉన్నాడు, ఇంకా డబ్బులు లేవు. ఈలోపు ఒక ఆయన పరుగున వచ్చాడంట. అయ్యా నీకు కవరు ఒక ఆయన ఇమ్మని చెప్పాడని చెప్పేసి ఆ కవర్ ఇచ్చేసినాడంట. వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి ఆ కౌంటర్లు ఇస్తే ఆ టికెట్ ఎంత ఖరీదుందో ఆ టికెట్ డబ్బులు అందులో ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దేవుని మీద ఆధారపడితే. ఒకసారి దైవజనుడు భక్సింగ్ గారి సాక్ష్యంలో నేను వింటూ వచ్చినాను. ఒకరోజు రాత్రి అన్నాడంట భక్సింగ్ గారు అన్నాడంట, నువ్వు వెళ్ళి ఒక 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 సహోదరి ఉంది, ఒక లేడీ, తనకి 5 రూపాయలు అవసరం, నువ్వు ఇచ్చిరా అన్నాడట. అయితే ఈయన ఇచ్చిరమ్మని చెప్పాడు, కానీ ఈయన దగ్గర అయితే డబ్బులు లేవు, 5 రూపాయలు. సరే ప్రభు వెళ్తున్నానని చెప్పన్నాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి ఆ స్థలం ఎక్కడికి తెలమన్నాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి డబ్బులు లేవు. అప్పటికే రాత్రి 1 గంట ఎంత అయిందంట. సరే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళేసరికి ఒక 5 రూపాయల నోట్ అక్కడ పడి ఉంది. 5 రూపాయల నోటు పడి ఉంటే చూశాడంట. చూసి ఆ నోటు పట్టుకున్నాడంట. పైకెత్తాడంట. పైకెత్తి, అయ్యా ఎవరిదైనా 5 రూపాయల నోటు పోయిందా, ఎవరిదైనా పోయిందా చాలాసార్లు అడిగాడంట. ఎవరిని అడిగినా ఎవరు సమాధానం చెప్పాడు. వెళ్ళి ఆ స్త్రీకి వెళ్ళి ఆ 5 రూపాయలు ఇచ్చి వచ్చినాడంట. అంటే దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుడు మనకిచ్చేదాంటి విషయంలో ఏది అసాధ్యము కాదు. దేవుడు దేనినైనా మనకి ఇవ్వగలడు.
ఎప్పుడు తృప్తి కలిగిన సైనికుడిగా ఉండాలి. ఈ పోరాటంలో మన జీవితంలో తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆ తృప్తి కలిగి ఉండేటువంటి జీవితమే మన జీవితంలో ఏం చేస్తాడు, ప్రతి అవసరతను దేవుడు తీర్చేటువంటి వాడు ఉంటున్నాడు. అందుకన్నాడు, అన్న వస్త్రములు గలవాడవై ఏం చేయాలి, నువ్వు తృప్తి కలిగి ఉంటు. ప్రియమైన యవనస్తులారా, మీ జీవితాల్లో 10,000 జీతం మీకు ఇస్తున్నాడా దేవుడు, తృప్తి కలిగి ఉండు. 50,000 జీతం ఇస్తున్నాడా, తృప్తి కలిగి ఉండు. 1,00,000 రూపాయల జీతం ఇస్తున్నాడా, తృప్తి కలిగి ఉండు. 1,00,000 రూపాయలది 2 లక్షలు అవ్వాలని కోరుకోవద్దు. 50,000ది 1,00,000 రూపాయలు అవ్వాలని కోరుకోవద్దు. 10,000ది 30,000 అవ్వాలని కోరుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిన్ను మంచి సైనికునిగా ఎంచుతాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి నీ జీవితంలో అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడు. చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ సైనికుడికి ఉండవలసిన చివరి లక్షణం ఏంటంటే, రండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి, ఏ సైనికుడిండినా, భక్తిపరుడైన సైనికుడు. అంటే సైనికునికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే, భక్తి గల సైనికుడిగా ఉంటాడు. క్రైస్తవుడిగా, ప్రభుని యేసుక్రీస్తు యొక్క సైనికునిగా నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండవలసింది ఏంటంటే భక్తి. అందుకే ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీ ఆ దైవజనుడు గురించి చెప్తుంది ఏమంటుందంటే, భక్తి గల దైవజనుడు అని చెప్పి. మన గురించి ఏమని చెప్తున్నారు కదా, మన ఇంటి వారు, మన కుటుంబ సభ్యులు, సంఘము ఏం చెప్తుంది. అందుకే మన జీవితంలో కూడా భక్తిని కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండేటువంటి సైనికులుగా ఉండాలి. ఆ భక్తి ఎలా ఉండాలంటే, అది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. ఏమన్నాడు, పైకి భక్తి గలవారే అన్నాడు. అలా కాదు, మనుషులకు కనబడే భక్తి కాదు, దేవుడు మన భక్తిని, యథార్థమైనటువంటి భక్తిని. చాలా మంది అంటే గొప్ప సంగీతాలు అంటే, చాలా మంది రోజుకి 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుతున్నాం అంటారు. కొంతమంది ఏదో 1-2 గంటలు ప్రార్థన చేస్తారన్నారు. చాలా సంతోషం, నిజంగా అలాంటి వారిని బట్టి నేను ఆనందిస్తాను. కానీ 10 అధ్యాయాలు చదివి ఏం నేర్చుకున్నావు? 1 గంట ప్రార్థన చేసి నీ భక్తి ఏమైంది? కొంతమందిని చూస్తే అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అమ్మ, ఈ ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళని మీలో ఎవరు ఉంటే క్షమించండి. ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏడుస్తారు, కానీ వాళ్ళ జీవితాలు చూస్తే వేరే రకం. ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుస్తున్నావు? కొంతమంది ప్రార్థన అనగానే ఏడుపు మొదలైపోతుంది. ఏడుపు మొదలవగానే ఏడ్చేస్తుంటారు వాళ్ళు. జీవితం చూస్తే సరిగా ఉండదు. ఎందుకు ఇది? ఇదే భక్తి అంటే? ప్రార్థనలో యథార్థత లేదు, భక్తిలో యథార్థత లేదు, విశ్వాసంలో యథార్థత లేదు, పరిశుద్ధతలో యథార్థత లేదు, జీవితంలో యథార్థత లేదు, నీతిలో యథార్థత లేదు, ఏంలా, నథింగ్. పైకి మాత్రం ఎలా ఉన్నాం? ఓ, చాలా భక్తి కలిగి వీఆర్ హెబ్రోన్ సహవాసం అంటే భక్సింగ్ గారి సహవాసం అని చెప్తాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. భక్తి గల సైనికుని వలె ఉండాలి. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ మాట చదువుకుని నేను క్లోజ్ చేస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, క్షమించండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసలో క్రయాన్ని చెల్లించాలి, డబ్బు చెల్లించాలి. ప్రయాసలో త్యాగం చేయాలి.
ప్రయాసలో కష్టం ఉంటుంది, ప్రయాసలు ఇవన్నీ ఉంటేనే అప్పుడే మన జీవితంలో మంచి బలమైనటువంటి సైనికులుగా చేయబడతారు కదా. అందుకే భక్తిని సంపాదించుకునేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొని, జయించేవాడు గత వారంలో చూస్తున్నాం, పోరాటంలో ఉండేవాడుగా ఉన్నాడు. పోరాటంలో ఉన్నవాడు యుద్ధ భూమిలో ఉన్నాడన్న సంగతి ఈరోజు మనం చూస్తూ వచ్చాము. యుద్ధ భూమిలో ఉన్నవాడు సైనికుడుగా ఉంటూ వస్తున్నాడు. ఆ సైనికుడు ఆ యొక్క యజమాని విషయంలో, ఆ సైనికుడు మరి ఆ యుద్ధములో ఏ రీతిగా తను కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మొదటిది సంతోషపెట్టే సైనికుడు, రెండవది నియమం పాటించే సైనికుడు, మూడవది దుష్కార్యము చేయని సైనికుడు, నాలుగవది తృప్తి కలిగి ఉండే సైనికుడు, ఐదవది భక్తి గల సైనికుడు. ఈరోజు నీవు నేను ఎలాగున్నావు? తిమోతితో పౌలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. అటువంటి మంచి సైనికుని వలె సైనికుని కలిగి ఉండవలసిన ఈ శ్రేష్టమైన లక్షణాన్ని మనం కలిగి ఉండి రాబోయే దినాలలో మనకెదురయ్యే అన్ని పరిస్థితుల్లో పోరాడి విజయం సాధించి జయించే వారంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి సంపూర్ణంగా సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమున్న నా ప్రియ తండ్రి, పరలోకమున్న దేవ, యేసు ప్రభువు వారి ధన్యకరమైన ఆశీర్వాదకరమైన ఆశ్రయింపదగిన నామంలో సాయంకాల వేళలో ప్రభువా చిన్న మందగా మమ్మల్ని మీ యొక్క పాదసన్నిధిని చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా యవనస్తుల కూడిక నిమిత్తమై ప్రభా మరి మమ్మల్ని అందరూ మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు. గత వారం నుంచి ప్రభా మీరు మా మధ్యలో వినిపిస్తూ వచ్చిన మీ యొక్క లేఖన భాగములను బట్టి, మీ యొక్క వాక్యం బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అనే అంశమును ప్రభా మీరు ఆధారం చేసుకొని మరి మా మధ్య మీరు వినిపిస్తూ వచ్చిన వాక్య భాగం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన తండ్రి, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రభా మరి నన్ను మమ్మల్ని ప్రభా మీ యొక్క సైనికులుగా ప్రభా మీరు చేసుకున్నాను మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నా జీవితంలో కూడా ప్రభా అనేకమైన సార్లు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే శ్రమను అనుభవించలేకపోయినాను. లేకపోతే నన్ను క్షమించండి ప్రభా. మరి సైనికుడునైనా నేను ప్రభా మరి అనేకమైన సార్లు మరి మీకు నమ్మకంగా ఉండలేకపోయినాను. లేకపోతే నన్ను క్షమించండి ప్రభా. మరి సైనికునికి ఉండవలసిన గుణలక్షణాల గురించి మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మీ యొక్క దండిలోనికి నన్ను మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభా. మరి అనేకమైన సార్లు మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయినాం. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. మరి మీ యొక్క పనిలో నమ్మకస్తులముగా ప్రభా మరి నియమము కలిగిన వారముగా ప్రభా అనేకమైన సార్లు మరి నేను కూడా ప్రవర్తించలేకపోతూ వచ్చినాను. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి మన వాటి మరి మెరిచిన ప్రతి విషయంలో మరి ప్రభా తృప్తి కలిగి మరి జీవించమని చెప్తూ వచ్చినారు ప్రభా. అటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకురమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి సైనికుడు దుష్కార్యమును విడిచిపెట్టాలని చెప్తూ వచ్చినారు. మరి హృదయమును కాపాడుకుంటూ రావాలని చెప్తూ వచ్చినారు ప్రభా. ఎంతో మరి అమలమైన మీ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి భక్తిపరుడు అయి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి మీ వాక్యానుసారముగా మరి నా జీవితమును మరి సరిచేస్తూ వచ్చినారు మరి ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం అందించిన మీ యొక్క దాసుని బట్టి మీకు స్తోత్రాలు. రానున్న దినాల్లో ఇంకా బలముగా మీకు మహిమార్థంగా వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి అన్నగారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క సేవలో మీకు మహిమార్థంగా సాగిపోవటకు మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం
ఎదుర్కొంటున్న పోరాటాలలో మరి ప్రభా మరి సేవలో ఎదుర్కొంటున్న యొక్క పరిస్థితులన్నిటిలో చాలంత మీ యొక్క కృపను, మీ యొక్క విజయమును మీరే అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తున్నాను. అలాగను ప్రభా మరి ఈ రాత్రి మాకు సుఖమైన విశ్రాంతిని దయచేయండి ప్రభా. మరి రేపు మా ప్రభుదినం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తారమని ప్రార్థిస్తున్నాను. అలాగను ప్రభా మరి వచ్చే మీటింగ్ కొరకై కూడా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తారండి. అలాగను మీరు మహిమ పొందుతారమని ప్రార్థిస్తున్నాను. అలాగను సమస్తం మీ చేతులుగా చెప్తూ సమస్త మహిమగానే స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ చేరొచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా అందరి ఆత్మ శారీరక అక్కర్లోసులు మీకు మహిమేశ్వరం చూపుని తీర్చమని ప్రార్థిస్తూ సమస్త మహిమగానే స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తునామమున ఉన్న ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. బెనడిక్షన్ ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం మనకి, మన కుటుంబాలకి, మరి ముఖ్యంగా జూమ్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తోడేయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. శామ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రాజు బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్. సాగర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రభు చిత్తం అయితే ఇదే విధంగా మరి వచ్చే శనివారం సేమ్ 7 o'clock మరలా మనం యూత్ మీటింగ్ అయి చేరొస్తాం. ప్రైజ్ లార్డ్.